దీవించాలి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్. అక్కడే చేర్చుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి మా ఆడబిడ్డలకి ఆ పిల్లలు మేము అనాథ పిల్లలం కాదు, మాకు అమ్మ ఒకటే ఉండేది, నాన్న ఒకరే ఉంటారు, కానీ మాకు వందల మంది తల్లులు ఉన్నారు, వందల మంది తండ్రులు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా బతికినటువంటి ఆ పిల్లలకి, ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి బాల వికాస సంస్థకి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి పుట్టినరోజు వేడుక జరిపినటువంటి మీకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం లంచ్ ఉండేది, ఇక్కడ మిస్ అయినట్టుంది. ఇవాళ ఇక్కడ నాకు చెప్పడం మిస్ అయినట్టున్నది, దానికి కొంత బాధ అవుతుంది. కానీ ఈ కార్యక్రమం శుభ సమయం కాబట్టి, శుభ సందర్భం కాబట్టి ప్రతి సంవత్సరం అవుతున్నది కొంచెం బాధ ఉంది. రెండు విషయాలు, ప్రభుత్వాలు అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడేటి కావు, పార్టీలు ఏమైనా కావచ్చు కాక. ప్రభుత్వాలంటే మనం ఓట్లేసి గెలిపించి మన పనులు కట్టి ఈ సమాజాన్ని చల్లగా చూడమని చెప్పేటువంటి బాధ్యత. రెండవది, అనాథ పిల్లలైతే ఎవరు అంటున్నామో కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, లక్షల సంఖ్యలో ఉంటారు, లక్షల సంఖ్యలో అనాథ పిల్లలు ఉంటారు. అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు ఆ పిల్లల్ని సాగుతూ ఉంటారు. ఆ పిల్లలతో ఆ పిల్లల పేరు చెప్పి కొంత మోసం చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు. అవి మాత్రమే కాదు, ప్రభుత్వాల పరంగా కూడా సంస్థలు ఉంటాయి, ప్రభుత్వాల సపోర్ట్తో నడిచే సంస్థలు కూడా ఉంటాయి. అంత ఈజీగా ప్రభుత్వాలు ఏదో డిజైన్ చేసుకొని ప్రభుత్వాలు పట్టించుకొని పరిస్థితి ఉండదు. కానీ సామ్రాజ్యం గారు చెప్పిన పట్ల మరింత స్పందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అని 100% ఉంటుంది. నాకు తెలిసి బిఎం హోమ్ లాంటి సంస్థలు ఉన్నాయి, వందల సంఖ్యలో ఆ పిల్లలు చదువుకుంటా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఆ పిల్లలకి ఎక్కడ ఏది లోటు లేకుండా ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు చదువుకున్న పిల్లలకి వాళ్ళకి ఉద్యోగాలలో కానీ ఇతర దాంట్లో కానీ కొంత రిజర్వేషన్ ఇచ్చి ఆదుకోవాల్సిన శక్తి కూడా ఉన్నది. అంతేకాదు ఆ పిల్లల పెళ్ళి కోసం ఇప్పటిలాగా ఈ కళ్యాణ లక్ష్మి మాత్రమే కాకుండా వాళ్ళకైనా స్పెషల్గా, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి స్పెషల్గా సపోర్ట్ చేసే శక్తి కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఇవాళ ప్రభుత్వమే తల్లిగా, ప్రభుత్వమే తండ్రిగా వాళ్ళను ఆదరించే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి విశ్వసిస్తున్నారు. దాన్ని కూడా పట్టించుకునే రోజులు వస్తాయి, అవి ఎంతో దూరం ఉన్నాయని చెప్పి మనం చేస్తాం. మరొకసారి మా ఆడబిడ్డలు డబ్బులున్న వాళ్ళు మాత్రమే సాయం చేయరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మనసు ఉండాలి, మనసున్న వాళ్ళు మాత్రమే సాయం చేస్తాం. మీరు ఇచ్చే 50 రూపాయలు 100 రూపాయలు ఇక్కడ కాదు, మీరు కురిపించే ప్రేమ, ఇవాళ మీరు ఇచ్చే సపోర్ట్ వెలగట్టలేని సపోర్ట్. గుర్తుపెట్టుకో, వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, కష్టం చేసుకుంటే కానీ కుటుంబం ముందుకు పోయేటువంటి కుటుంబం. దాంట్లో కూడా ఉన్నంతలో నేను తినే ఒక పొక్కలో మా బిడ్డలకు పంచాలనేటువంటి భావన కావచ్చు. ఇలా కూలికి పోకపోయినా ఆ కూలి కంటే విలువైన ఒక పని ఉంది, ఇక్కడ ఉంది, ఆ బిడ్డలకు ధైర్యాన్ని చెప్పాలని చెప్పి, రక్షణ చెప్పి, వాళ్ళ పిల్లలకు చెప్పారు. మీ స్ఫూర్తితో, మీరు ఇచ్చేటువంటి ధైర్యంతో వాళ్ళు ఎక్కడికైనా ఎదుగుతారని చెప్పి ఆ పాపలు అయితే మాట్లాడారు. అది అక్షరం చెప్పి అలాంటి వాళ్ళని కూడా పేదలకు కావచ్చు, మాకెవరు లేరా ఈ సమాజంలో ఆదుకునే వాళ్ళని చెప్పి ఆలోచించే వాళ్ళకు, మాలాంటి వాళ్ళకు కూడా అండగా ఉంటామని చెప్పి మనం చేస్తాం.